హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా మీకు? కలకటాలో రిక్షాలో ఉన్నాను. ఏంటి రిక్షా ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందా అనుకోవచ్చు. దీని పేరు ఈ రిక్షా అనమాట. మనకి చూడ్డానికి లైక్ రిక్షాలానే ఉంటుంది, కానీ దీనికి మోటార్ ఉంటుందన్నమాట. కొంచెం కష్టం లేకుండా బావుంది అనిపించింది. అంటే చాలామంది చూడండి చాలా కష్టపడి తొక్కుతూ ఉంటారు. పాపం వాళ్ళలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. మేమైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఈ రిక్షా ఇలా ఉంటుందన్నమాట. లైక్ చూడడానికి రిక్షాలా ఉంటుంది, కానీ దానికి మోటార్ ఉందన్నమాట. ఇప్పుడు మేము పైన ఉన్న మెట్రోకి వెళ్తున్నాం. అంటే ఇది అప్పర్ మెట్రో అండి. కలకటాలో అప్పర్ మెట్రో అండ్ లోయర్ మెట్రో కూడా ఉంది. నిజంగా అయితే లోయర్ మెట్రో చాలా ఎంజాయ్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఒక గుహలాగా వెళ్ళవలసి వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు దీంట్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇది వెళ్ళేటప్పుడు మెట్రో మనకి కనిపిస్తుంది అనమాట. బయట రోడ్డు మీదకి కనిపిస్తుంది. మెట్రో అంటే అందరికీ తెలిసిందే కదండి. కానీ లోయర్ మెట్రో అన్నది కలకటాలో ఉంటుందండి. చాలా బాగుంటుంది అదైతే. ఇప్పుడు కొత్తగా కలకటా నుంచి మనం హౌరా వెళ్ళడానికి కింద అండర్ గ్రౌండ్లో కూడా వాటర్లో వేశారండి మెట్రో. కానీ మేము అటు సైడ్కి వెళ్ళలేదన్నమాట, అది మిస్ అయ్యాము. చూస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ మెట్రో అయితే నేను చూపిస్తానండి. ఇది మాత్రం అప్పర్ మెట్రో అనమాట. ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని ఈ విధంగా మనం ఇంకా పైకి వెళ్ళి మెట్రో ఎక్కవలసి ఉంటుందన్నమాట. నిజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వెహికల్ సొంతంగా లేకపోతే చాలా కష్టమండి. ఆధారపడవలసి వస్తుందన్నమాట. లైక్ ఇలా మెట్రోస్ మీద లేకపోతే క్యాబ్స్ మీద ఆధారపడవలసి వస్తుంది. అదే చేతిలో ఒక బండో కారో ఉంటే హ్యాపీగా తిరిగేయచ్చు. అంటే మన ఇంట్లో ఉండి అలవాటైపోయి మన వెహికల్స్ బయట కూడా అంటే ఇలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఈ మెట్రోస్కి ఈ లైన్లో నుంచుని ఇదంతా టైం వేస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ అయితే గ్లాస్లో నుంచి ఇలా ఉందండి. నేను ట్రైన్లో తీసిన వీడియో మిస్ అయిందండి. అండర్ గ్రౌండ్ మెట్రోలో అయితే మాత్రం వీడియో అయితే కంప్లీట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. ఇప్పుడు మేము ఒకళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కలకటాలో. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు, అంటే వెళ్ళేటప్పుడు అప్పర్ మెట్రోలో వెళ్ళాము, వచ్చేటప్పుడు మాత్రం అండర్ గ్రౌండ్ మెట్రోలో రావాల్సి వచ్చిందనమాట. ఈ ట్రైన్స్ 24 అవర్స్ ఉండవండి. వీటికి కూడా ఏరియాని బట్టి టైమింగ్ ఉంటుందన్నమాట. ఒకసారి ఏరియా నుంచి వేరే ఏరియాకి మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ ఈ టయానికి ఒక చోట ఉండదన్నమాట. మేము ఎక్కేది లాస్ట్ ట్రైన్ అండి. 10 అయిపోతుంది. మమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేశారని వెళ్ళాము. బాగా లేట్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. నిజంగా ఎంత గుడాం కింద ఉందంటే లోపలికి దిగే కొలిది మెట్లు ఉంటానే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలామంది జనం అయితే ఎక్కువ మంది ఏం లేరు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, నా చేతిలో కాయిన్స్ ఉన్నాయి కదండి, అవే ఇక్కడ టికెట్స్ అనమాట. ఇవి మనం ఒక దాంట్లో అంటే ఎంటర్ అయ్యేటప్పుడు దాంట్లో వేస్తేనే మనం బయటకు వెళ్తామండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. మనం చిటికలో వెళ్ళిపోతామండి. చూస్తున్నారు కదా, వెళ్ళాము, కూర్చున్నాము, ఆ స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. మనం చూసుకోకుండా ఆదమరుపులో ఉన్నాం అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాము. అండర్ గ్రౌండ్ అంటే ఇంకా ఏం ట్రాఫిక్స్ అవి ఉండవు కదండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందన్నమాట ఈ ట్రైన్ మాత్రం. ఇవి కూడా డోర్స్ కూడా కొంచెం అంటే 1 మినిట్ మాత్రమే ఓపెన్ అవుతుందన్నమాట. చాలా త్వరగా క్లోజ్ అయిపోతాయి. మొత్తం ట్రైన్ అంతటికి కూడా వాటంతట అవే ఓపెన్ అయిపోతాయి, వాటంతట అవే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మనం ఇంకా దాంట్లో ఉండిపోయినా లేకపోతే దిగకపోయినా మనం చేసేది ఏం లేదు. మళ్ళీ మనం వేరే స్టేషన్లో దిగి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ట్రైన్ అనమాట. ఏదో మెరుపు తీగలాగా వెళ్ళిపోతుందండి ఈ ట్రైన్. చూస్తున్నారు కదా, మనం దిగామంటే వెళ్ళిపోతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే, అంటే మూవ్ అయిందంటే ఇంక మనం చూసే లోపే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారా, ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం. అంటే మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం కదండి, చాలా అంటే చాలా కిందకు ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి కాయిన్స్ చూపించాను కదా, టికెట్స్ చూపించా కదండి మీకు. ఆ టికెట్ని మనం కాయిన్ రూపంలో ఇస్తారనమాట. ఇది ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా. ఈ కాయిన్ మిస్ అయితే మళ్ళీ మనం బయటకు వెళ్ళామండి. నైట్ అయిపోయింది కదండి, ఎక్కువ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా పిన్ టు పిన్ అన్ని అప్లోడ్ చేస్తా అండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.